ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 22 ఫీట్ వెడల్పు 40 ఫీట్ల పొడవు. ఇలాంటి డైమెన్షన్లో గనక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటున్న రేట్ ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి హౌస్ ప్లాన్ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 2240 880 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్ ఎక్కడ వదలలేదు. 880 స్క్వేర్ ఫీట్లనే కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు, గమనించుకోవాలి. ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 1,26,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 2,27,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఇసుక చూసుకున్నాం. ఇసుక వచ్చేసి 1,19,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం రోబో శాండ్ చూసుకున్నాం. రోబో శాండ్ వచ్చేసి 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 32,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం బేస్మెంట్ రాయి చూసుకుందాం, లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ మొత్తం వచ్చేసి 22,400 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్నాం. ఇటుకలు వచ్చేసి 1,05,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుని మొత్తం వచ్చేసి 1,14,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా మార్బుల్స్ గ్రైండ్ అయినా కానీ మనకి సింపుల్ తెచ్చుకుంటే కనుక 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ టోటల్ మెటీరియల్ వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసి 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి అదే సేఫ్టీ గిర్లకి అనేది 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది మనకి 22,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి పెయింటింగ్ చూసుకున్న లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 11,18,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్, సెంట్రింగ్ వర్క్ చూసుకునేది వచ్చేసి 820 ఎస్ఎఫ్టీ కానీ ఒక ఎస్ఎఫ్టీ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఏరియా తక్కువ ఉంది కాబట్టి 350 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మనకి 3,08,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి గొంతలు చేయడానికి మట్టి లెవెలింగ్ అనేది 30,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 4,78,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పినట్టు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 11,18,400 రూపాయలు. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 15,96,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ 10% ఎక్స్ట్రా యాడ్ జరిగింది. ఏదైనా మిస్ ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ అయినా కానీ 1,59,640 రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 17,56,440 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ మనం స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మటుకు అంటే 880 స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మటుకు ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 1,995 రూపాయల వరకు అవుతుంది. అంటే మీకు దగ్గర 2,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. అది మీరు దగ్గర చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. లేదు మీరు G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్న లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మీకు అనేది ఈ అమౌంట్ కంటే కూడా 200 నుంచి 300 రూపాయలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.